సృష్టిలోని ఏ జీవి అయినా అన్నీ నేర్చుకున్నాక జన్మించదు. జన్మించిన తరువాతే నేర్చుకుంటుంది. అది కూడా తనకు నేర్చుకోవలసిన సందర్భం ఎదురైనప్పుడు తన మనుగడ కోసం తనకు తాను నేర్చుకుంటుంది. వాటినే సహజ అభ్యసన అనుభవాలు అంటారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఈత నేర్చుకోలేదు అంటే అతనిలో ఈదగలిగే శక్తి లేక కాదు. అతనికి ఈదవలసిన అవసరంగాని సందర్భంగాని అనివార్యతగాని ఏర్పడలేదు. అలాగే పిల్లలలో ఎంత కఠినమైన విషయాలనైనా నేర్చుకోగలిగే శక్తి ఉంటుంది. కాని దానికి సంబంధించిన సహజ అభ్యసన అనుభవాలు ఎదురైనప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. అలాంటి సహజ అభ్యసన వాతావరణాన్ని, సహజ అభ్యసన అనుభవాలను పిల్లలకు ఏర్పరచడమే ఉపాధ్యాయులు చేసే పని. నేర్చుకునే ముందు జీవికి అన్నీ కొత్తవే, అంతకుముందు పరిచయం లేనివే. ఉదాహరణకు తెలుగు ధారాళంగా మాట్లాడగలిగే, చదివి రాయగలిగే వ్యక్తి ఫ్రెంచి భాషను చదవలేడు. ఎందుకంటే ఫ్రెంచి భాషలోని అక్షరాలుగాని, వాటి ఆకారాలుగాని, వాటికి సంబంధించిన ధ్వనిగాని ఆ వ్యక్తికి తెలియదు. అలాగే పిల్లలకు కూడా బడిలో నేర్పే ప్రతి అక్షరమూ అతనికి తెలియని ఒక ఆకారం మాత్రమే. కాని దానిని పిల్లలు నేర్చుకునే క్రమాన్ని తెలుసుకున్నప్పుడే ఉపాధ్యాయుడు సరైన రీతిలో బోధించగలడు. మరి అదేంటో రాము అనే పిల్లవాడి విషయంలో జరిగిన సంఘటనల ద్వారా తెలుసుకుందామా? రాము అందరు పిల్లల్లాగే క్రమం తప్పకుండా బడికి వెళ్తుండేవాడు. కాని తోటి పిల్లలు అందరూ చక్కగా అక్షరాలను, పదాలను చదువుతున్నా అతనికి ఏమీ అర్థం కాకపోయేది. అతనికి ఏం చేయాలో తోచేది కాదు. బడికి వెళ్లాలంటేనే అతనికి భయం పట్టుకునేది. ఒకరోజు తరగతి గదిలో ఏం జరిగిందో చూద్దామా? సార్ ఇంకా రాలేదు. వచ్చాక నన్నే లేపి చదవమని అడుగుతారో ఏమో. అడగకుంటే బాగుండు. నమస్కారం అండి. నమస్కారం పిల్లలు. పిల్లలు, మీరు నిన్న నేర్చుకున్న అక్షరాలను అలాగే వాటితో ఏర్పడే పదాలను ఇక్కడ రాస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. పిల్లలు, నిన్న మీరు ఈ అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకున్నారు కదా? ఏదేది ఒక్కసారి పలకండి చూద్దాం. దేవుడా, సారు నన్ను అడగద్దు. రాము, నువ్వు ఈ అక్షరాలను అలాగే ఇంకా ఈ అక్షరాలతో ఏర్పడిన పదాన్ని ఏది ఒకసారి చదువు. నేను చదవలేను సార్. ఆ అక్షరాలను, పదాల్ని ఎలా పలకాలో తెలియడం లేదు. రాము, నీకెందుకు చదవడం రావడం లేదు? మిగతా పిల్లలందరూ గుర్తుపట్టి చదువుతున్నారు కదా. సార్ అది అదిగో, ప్రతిరోజు ఇలాగే చేస్తున్నావు. అసలు నీకు చదువుకోవాలని ఉందా లేదా? ఇదిగో, రేపు వీటిని చదవడం ఖచ్చితంగా నేర్చుకొని రావాలి. తెలిసిందా? అర్థమైందా? అలాగే సార్. నాకైతే ఇంకా ఏమీ అర్థం కాలేదు. ఎలాగో ఏమో. అసలు ఆ ఆకారాలేమిటో, వాటిని ఎలా పలకాలో అర్థం కాని రాముకు ఉపాధ్యాయుడు తనను మళ్ళీ అడుగుతాడనే భయం వేసింది. మరుసటి రోజు పుస్తకాల సంచి భుజాన వేసుకుని బడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బడికి వెళ్లకుండా అడవిలోకి వెళ్ళాడు. అలా చాలా దూరం వెళ్ళాక అతనికి అలసట వచ్చింది. అలసటతో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతనికి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఎవరైనా వచ్చి నాకు ఆ అక్షరాలను నేర్పితే బాగుండు అని పదే పదే అనుకుంటూ అవే మాటలను
పలవరిస్తూనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. బాగా నిద్ర వస్తుంది, పడుకుంటాను. కానీ అందరూ చదువుతున్న అక్షరాలను నేనెందుకు పలుకలేకపోతున్నాను? అక్షరాలను కలిపి తయారు చేసిన పదాలను చదవలేకపోతున్నాను. ఇంతలో అతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక వింతైన వ్యక్తి కనబడ్డాడు. రాము, ఓయ్ రాము! ఎవరు నువ్వు? చూస్తే నాలాగే పిల్లాడిలా ఉన్నావు, కానీ మొహమేమో మా మాస్టరి మొహంలా ఉంది. నా దగ్గరకు ఎందుకు వచ్చావు? నన్ను చూసి భయపడకు. నేను జ్ఞానవీరుడిని, నీ స్నేహితుడిని. నీకు సహాయం చేయడానికి వచ్చాను. అలా అయితే నాకు అక్షరాలను, పదాలను చదవడం ఎలాగో నేర్పుతావా? ఓ, తప్పకుండా. నేను కూడా ఒకప్పుడు చదవడమంటే భయపడేవాడినే. కానీ ఎలా చదవాలో తెలుసుకున్నాక జ్ఞానవీరుడిగా మారిపోయాను. అలాగా? అయితే నాకు కూడా అక్షరాలను, పదాలను చదవటం నేర్పి నన్ను కూడా జ్ఞాన వీరుడిగా తయారు చేయగలవా? ఓ, తప్పకుండా. కానీ ముందుగా నువ్వు చదువుపైన నీకున్న భయాన్ని వదిలేయాలి. ఎందుకంటే చదవడం నేర్చుకోవడం చాలా తేలిక. ఎంత తేలికో నీకు తెలియజేస్తాను. అలాగే. ఇదిగో, ఇప్పుడు నేను ఈ నల్లబల్ల పైన కొన్ని అక్షరాలను రాస్తున్నాను, చూడు. నిజానికి ఇది ఒక పాట. ఇప్పుడు నేను ఒక పాట పాడుతాను. నాతో పాటు నువ్వు పాడాలి, సరేనా? ఓ, అలాగే. అన్న తెచ్చే అనపకాయ, అన్న తెచ్చే అనపకాయ, అమ్మకు ఇచ్చే అనపకాయ, అమ్మకు ఇచ్చే అనపకాయ, ఉడుకబెట్టెను అనపకాయ, ఉడకపెట్టెను అనపకాయ, అక్క ఒలిచే అనపకాయ, అక్క ఒలిచే అనపకాయ, గుడాలు చేసే అనపకాయ, గుడాలు చేసే అనపకాయ, పచ్చికారం అనపకాయ, పచ్చికారం అనపకాయ, అందరూ మెచ్చే అనపకాయ, అందరూ మెచ్చే అనపకాయ, ఆహా ఓహో అనపకాయ. ఆహా ఓహో అనపకాయ. గుడ్. మనం పాడిన పాటే ఇందాక నేను నల్లబల్ల మీద రాసిన అక్షరాలు. అవునా? నల్లబల్ల మీద నువ్వు రాసిన ఆకారాలు ఈ పాటనా? అవును. ఒక పని చేద్దాం. ఇదే పాటను నేను నల్లబల్ల మీద చూపెడుతూ పాడుతాను. నువ్వు నాతో కలిసి పాడు, సరేనా? ఓ, అలాగే. అన్న తెచ్చే అనపకాయ, అమ్మకు అమ్మకు ఇచ్చే ఇచ్చే అనపకాయ, అనపకాయ, ఉడుకబెట్టెను ఉడకపెట్టెను అనపకాయ, అనపకాయ, అక్క అక్క ఒలిచే ఒలిచే అనపకాయ, అనపకాయ, గుడాలు గుడాలు చేసే చేసే అనపకాయ, పచ్చికారం అనపకాయ, అందరూ మెచ్చే
అనపకాయ. ఆహా, ఓహో, అనపకాయ. అనపకాయ. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పాటలో పదే పదే అంటే ఎక్కువ సార్లు వచ్చిన పదం ఏది? అనపకాయ. ఏది? నల్లబల్లపైన ఆ పదం ఎక్కడుందో చూపించు. ఇదిగో ఇదే ఆ అనపకాయ అనే పదం. వెరీ గుడ్. చూసావా, నీకు ఇందాక నల్లబల్లపైన ఉన్న అక్షరాలు కేవలం గీతల్లాగా ఏవేవో ఆకారాల్లాగా కనిపించాయి. కానీ ఇప్పుడేమో ఆ ఆకారాలు కాస్త అనపకాయ అనే పదంలా మారిపోయింది. భలే భలే, నాకు అనపకాయ అనే పదం వచ్చింది. ఇప్పుడు ఈ అనపకాయ అనే పదం ఎక్కడ ఉన్నా నేను గుర్తుపడతాను. అనపకాయ అనే పదాన్ని గుర్తించావు కదా, కానీ ఈ పదంలో వేరువేరు ఆకారాలున్నాయి చూశావా? వాటినే అక్షరాలు అంటాము. ఏమంటాము? అక్షరాలు. అక్షరాలు అని అంటాము. ఇప్పుడు అనపకాయ పదంలోని ఒక్కో అక్షరాన్ని విడివిడిగా పలుకుదాం. ఇదిగో ఈ మొదటి అక్షరాన్ని ఏమని పలికాం? ఆ. మరి రెండో అక్షరాన్ని? నా. మరి మూడో అక్షరాన్ని? పా. వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు ఒక ఆకారానికి అంటే అక్షరానికి ధ్వనిని జోడించావు. ఇప్పుడు ఈ అక్షరాలను ఎక్కడ ఉన్నా గుర్తించగలుగుతావు కదా? ఓ, ఇక్కడున్నా గుర్తిస్తాను, పలుకుతాను. ఇదిగో నేను నల్లబల్లపైన కొన్ని పదాలు రాస్తాను చూడు. అలాగే జ్ఞానవీర. ఆ మ ల ష న గ ప సి పా ప. రాము, నీకు తెలియని కొన్ని కొత్త పదాలు రాశాను. వీటిలో నువ్వు ఇప్పుడు నేర్చుకున్న అక్షరాలను గుర్తిస్తావా? అలాగే. ఇదిగో మొదటి పదంలో ఇది ఆ, రెండో పదంలో ఇది నా, మూడో పదంలో ఇది పా. ఇందులోనే మరో పా కూడా ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా? నీకు తెలియని అక్షరాలను నువ్వు ఎలా తేలిగ్గా గుర్తించగలుగుతున్నావో. జ్ఞానవీర, భలేగా ఉంది. ఇప్పుడు నేను నీకు వివిధ పదాలు రాసి ఉన్న కార్డులను ఇస్తాను. అందులో అ అక్షరం ఉన్న కార్డులు ఒకవైపు, న అక్షరం ఉన్న కార్డులు ఒకవైపు, ప అనే అక్షరం ఉన్న కార్డులను మరోవైపు పెట్టాలి. భలే భలే, ఈ ఆట ఏదో బాగుంది. తొందరగా ఇవ్వు. జ్ఞానవీరుడు రాముకు చెప్పిన విధానాన్ని చూశాము కదా. దీనినే డీకోడింగ్ అంటాము. మనకు తెలియని ఒక అక్షరాన్ని ఏమని పలుకుతారో తెలుసుకోవడం అంటే ఒక అక్షరానికి ధ్వనిని జోడించటం, ఆ అక్షరానికి సంబంధించిన ధ్వనిని గుర్తించడం. ఇదే డీకోడింగ్. ఇలాంటి సందర్భాలను ఎంత ఎక్కువగా కల్పిస్తే పిల్లలు అంత హాయిగా ఆడుతూ పాడుతూ అక్షరాలను నేర్చుకుంటారు. ఒకే ధ్వనికి సంబంధించిన అక్షరాలు వివిధ భాషల్లో వివిధ రూపాల్లో ఉంటాయి. ఇలా అక్షరాల ధ్వని గుర్తింపు అంటే డీకోడింగ్ ద్వారా ఎన్ని భాషలనైనా నేర్చుకోవచ్చు. అక్షరాల ధ్వని గుర్తింపునకు సంబంధించి
మనం ఎన్నో ఆటలు ఆడుకున్నాం కదా. అవును జ్ఞానవీర, కాదులతో పాటుగా వివిధ రకాల బొమ్మలను చూపించి, అలాగే నేను రోజు వాడే ఎన్నో వస్తువులలో ఆ నా ప అక్షరాలున్న పదాలను గుర్తింపచేశావు. ఇప్పుడు నేను ఈ 3 అక్షరాలు ఎక్కడున్నా గుర్తు పట్టగలను తెలుసా. ఒకే రోజు 3 అక్షరాలను నేర్చుకున్నాను. ఇంతకు ముందు ఒక్కో అక్షరాన్ని నేర్చుకోవడానికి చాలా రోజులు పట్టేది. అవును, ఇప్పుడు మనం మరొక ఆట ఆడుదామా? ఓ అలాగే. ఇప్పటి వరకు నువ్వు ఆల్రెడీ ఉన్న పదాలలో అ, న, ప అక్షరాలను గుర్తించావు. ఇప్పుడు ఆ అక్షరాలతో నువ్వే పదాలను తయారు చేయగలవు తెలుసా. అవునా, నేను సొంతంగా పదాలు చేయగలనా? అవును, నువ్వు ఇదివరకే కొన్ని అక్షరాలు నేర్చుకొని ఉన్నావు కదా. ఏమేం నేర్చుకున్నావు? త, బ, ల, క, జ, ర, ఆ, సె, మ, ట, ఉ, గ. ఈ అక్షరాలన్నీ నేర్చుకున్నాను. ఆ, నువ్వు ఇదివరకు నేర్చుకున్న అక్షరాలను ఇప్పుడు నేర్చుకున్న ఈ అక్షరాలతో కలిపితే కొత్త పదాలు తయారవుతాయి తెలుసా. వాటిని నువ్వే స్వయంగా చదవగలవు. అవునా, నేను స్వయంగా చదివే పదాలు ఉన్నాయా? అవును, ఇదిగో ఇక్కడ ఒక్కో పదాన్ని రాస్తున్నాను. నేను రాసినవి రాసినట్టుగా చదువు. ఓ అలాగే, చదువుతాను. అలక, బలం, శరం, కాపాటం, శనగ, కానాకం, కనకం, పంజరం, తబల, పలక, ఉంగరం. అరే, నాకు పదాలు చదవడం వచ్చేసింది. చూశావా, చదవడం అనేది ఎంత తేలికైన పనో. ఇప్పుడు నేను ఒక పదం రాస్తున్నాను. అదేమిటో చదువు. అనపశకటం. శభాష్. ఇందులో 3వ మరియు 6వ అక్షరాలను కలిపి చదువు. పటం. అలాగే 1, 2, 6 ఈ అక్షరాలను కలిపి చదువు. అనటం. శభాష్. ఇప్పుడు 5, 3, 6 ఈ అక్షరాలను కలిపి చదువు. కనటం. వెరీ గుడ్. నేను కొత్త పదాలు తయారు చేస్తున్నాను. నాకు చదవడం వచ్చింది. అంతేకాదు, నీకు తెలిసిన అక్షరాలను కలుపుతూ నువ్వే స్వయంగా పదాలు తయారు చేయగలవు. అలాంటి కొన్ని కొత్త పదాలు చెప్పు. నగరం, నటన, జనప. విన్నారు కదా. ఇలా తెలిసిన అక్షరాలను కలిపి కొత్త పదాలను తయారు చేయడాన్నే బ్లెండింగ్ అంటారు. వెరీ గుడ్ రాము. మరి నీకు చదవడం వచ్చింది కదా, అలాగే వాటిని రాయడమూ నేర్పిస్తాను. రేపొస్తావా? లేదు జ్ఞానవీర, నేను ఇప్పుడు అందరూ పిల్లల కన్నా బాగా చదవగలను. చదవడం పైన నాకున్న భయాలన్నీ పోయాయి. నేను బడికే వెళతాను, అక్కడే అన్నీ నేర్చేసుకుంటాను. ఎప్పుడెప్పుడు బడికి వెళ్దామా అని ఉంది. వెరీ గుడ్. ఇప్పటి నుండి నువ్వు కూడా జ్ఞానవీరుడివి అయిపోయావు. అవును, నేను కూడా జ్ఞానవీరుడనే.
చూశాము కదా. ముందుగా జ్ఞానవీరుడు రాముకు డీకోడింగ్ పద్ధతిలో అక్షరాల ధ్వనిని గుర్తింపచేశాడు. ఆ తర్వాత అతను ఆ అక్షరాలను ఎక్కడ ఏ పదంలో ఉన్నా గుర్తుపట్టి పలికేలా చేశాడు. తర్వాత బ్లెండింగ్ పద్ధతిలో అతను నేర్చుకున్న అక్షరాలను కలిపి కొత్త పదాలను తయారు చేయించాడు. అది కూడా ఆడుతూ పాడుతూ నేర్పించాడు. చివరకు రామును కూడా జ్ఞానవీరుడిని చేశాడు. కాబట్టి పిల్లలకు సహజ అభ్యసన వాతావరణంలో ఇలాంటి సహజ అభ్యసన అనుభవాలను కల్పిస్తూ ఈ పద్ధతిలో బోధిస్తే పిల్లలందరినీ జ్ఞానవీరులుగా తయారు చేయవచ్చు.